కాకి, పాము. అనగనగనగనగా ఒక రాజ్యంలో ఒక కాకి ఉండేది. ఆ కాకి ఒక చెట్టు మీద గూడు నిర్మించుకొని తన పిల్లలతో ఉంటుండేది. ఆ చెట్టు కిందనే ఒక పుట్టలో పాము ఉండేది. కాకి తన పిల్లలకు ఆహారం తేవడానికి బయటకు వెళుతున్న సమయం చూసి పాము మెల్లిగా చెట్టెక్కి కాకి పిల్లలను తినేస్తూ ఉండేది. దీంతో కాకికి ఏం చేయాలో అర్థం గాక చాలా బాధపడుతుండేది. ఒకరోజు ఆహారం కోసం గాలిలో ఎగురుతున్న సమయంలో కాకికి ఒక మంచి ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే ఒడ్డునే ఉన్న రాజమందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉండే భటులందరూ చూస్తుండగానే రాణిగారి నగను తన నోట కరుచుకొని పైకెగిరి తన గూడు వైపు వెళ్ళసాగింది. రాజభటులు ఆ కాకిని చూసి కాకి వెంట పడ్డారు. తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాలిన కాకి రాజభటులు చూస్తుండగానే నోటిలో ఉన్న నగ తీసుకెళ్లి ఆ చెట్టు కింద ఉన్న పాము పుట్టలో విడిచింది. దీంతో రాజభటులు గుణపములు పారలు తెచ్చి ఆ నగ కోసం పుట్టను పెకలించగా దానిలో ఉన్న పాము రాజభటులపై కోపంతో బొసకొట్టింది. దీంతో రాజభటులు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ పామును చంపేసి ఆ నగను తమతో తీసుకువెళ్లి రాణిగారికి అప్పగించారు. ఇక తన బిడ్డలకు పాము పీడ విరగడైందని సంతోషించి కాకి తన పిల్లలతో చాలా ఆనందంగా జీవించసాగింది. ఇందులో నీతి ఏంటంటే, మనం ఎవరికైనా అపాయం చేయాలనుకుంటే అది మనకే అపాయం అవుతుంది. మనం ఉపాయంతో ఎంతటి అపాయం నుండైనా బయటపడవచ్చు.